హలో ఎవ్రీవన్, మేమైతే భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చినాం. నాకు డే అంతా కొంచెం బోరింగ్గా లేజీగా అనిపించింది. సో టెంపుల్కి వెళ్దామనేసి ఫిక్స్ అయ్యి మా హాస్టల్లో ఉండే చిల్ల వాళ్ళతో అయితే వచ్చిన. నైట్ టైంలో కూడా భద్రకాళి అమ్మవారి టెంపుల్లో ఫుల్ రష్ ఉంది. మార్నింగే కాకుండా నైట్ టైంలో కూడా అంత మంది వస్తున్నారు అన్నమాట భక్తులు. నవరాత్రుల టైంలో అయితే అమ్మవారి అంటే స్పెషల్ అన్నమాట. చాలా బాగా చేస్తారు ఇక్కడ పూజలు కూడా. చాలా మంది అమ్మవారిని నమ్ముతారు. ఏం కోరిక కోరుకున్నా కూడా తీరిపోతుందనే నమ్మకం అన్నమాట. సో మేమైతే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చినాం. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారిని అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగుంటారు అమ్మవారు. అండ్ ఇక్కడ మా చెల్లి వాళ్ళు నన్ను తీయక వీడియోస్ అంటే వాళ్ళని కూడా తీస్తుందన్నమాట. వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కొంతసేపట్లా కూర్చొని మెయిన్లీ అమ్మవారి బొట్టు అంటే అందరికీ ఇష్టం, చాలా బాగుంటుంది. అండ్ మేమందరం ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని ఇక వచ్చేసినాం. వచ్చేటప్పుడు పక్కన సాయిబాబా టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి దర్శించుకొని వచ్చేసినాం అన్నమాట హాస్టల్కి ఆటోలో. సో అంతే. మీరు కూడా వెళ్ళే ఉంటారు కదా భద్రకాళి అమ్మవారి టెంపుల్కి. వెళ్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.